దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 117వ భాగంలోకి వచ్చినాం. క్రియాయోగ ప్రశ్నలు జవాబులు. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, క్రియతో రోగాలు పోవునా, శాంతి వచ్చునా? వచ్చును. ఎందుకంటే ఈ యొక్క నాడి ప్రాణాయామం ఉంటుంది. క్రియాయోగం మొత్తం ప్రాణాయామ చుట్టేసి తిరుగుతుంది. ఇది లోపల వాయునాళాలను అన్ని శుద్ధి చేసి వేస్తుంది. నాడి మండలాన్ని అన్ని శుద్ధి చేయడం వలన ఎలా దాన్ని ఇంకా సైంటిఫిక్ గా చెప్పాలంటే ఒక ట్యాంకులో ఫుల్ నీళ్లు నింపేసినాం, ఓవర్ ఫుల్ చేసినాం ట్యాంకు. నల్లల కనెక్షన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఫుల్ వాటర్ వచ్చి ఉంటుంది. మనం ట్యాప్ తిప్పేదవుడే వాటర్ బయటకు వస్తుంది. అలాగే మెయిన్ ఆన్ చేస్తే మనము ఎక్కడెక్కడైతే కరెంటు లైన్స్ ఉన్నాయో అంతటా కరెంటు సప్లై అవుతుంది. మెయిన్ ఆఫ్ చేస్తే బంద్ అవుతుంది. అలాగే తీసుకున్న ప్రాణశక్తి ఈ వాయునాళాలన్నీ 72,000 నాడులు ఉంటాయన్నమాట యోగ శాస్త్రంలో. ఇవన్నీ కూడా ఆ నాడుల్లోకి ఆ ప్రాణశక్తి వెళ్ళిపోయి చైతన్యవంతం అవుతాయి. ఈ యొక్క మూసుకుపోయిన నాడులు కూడా తెరవబడతాయి. ఆ నాడులు అశుద్ధి ఉన్నందుకే ఈ మోకాల నొప్పులు రావడం, నడుము నొప్పి రావడం, అలాగే నానా రకాల జబ్బులు రావడం, సరిగా ఆకలి లేకపోవడము, స్థూలకాయం కావడం, రోగాల పుట్ట శరీరం కావడం, నానా రకాల ఈ యొక్క జాయింట్ పెయిన్స్ రావడం, రకరకాలుగా ఇంకా ఇన్ని రోగాలని కాదు, ఎన్నో 360 రోగాలు వస్తుంటాయి. 360 రకాల రోగాలు వస్తుంటాయి. ఎందుకు? ఈ నాడీ మండల శుద్ధి లేనందుకు. ఈ ప్రాణాయామం వలన నాడీ మండలము శుద్ధి అయిపోయి మొదటి లాభం ఏంటది అంటే సంపూర్ణ ఆరోగ్యం, రెండో లాభం మనశ్శాంతి, మూడో లాభం మోక్షం. కనుక ఆరోగ్యం శాంతి లభించడం అనేది ప్రాథమిక దశలనే వస్తాయి క్రియాయోగంలో. ఇంకా తీవ్ర సాధన చేస్తే ఇది మోక్ష సాధన అనమాట. యాక్చువల్గా మోక్ష సాధన చేస్తే ఆరోగ్యము మనశ్శాంతి సెట్ అయిపోతుంది. కనుక ఆరోగ్యం కావాలన్న వాళ్ళకి ఆరోగ్యం ఇస్తుంది, మనశ్శాంతి కావాలన్న వాళ్ళకి మనశ్శాంతి ఇస్తుంటుంది. ఇక నువ్వు ఏది కావాలన్న వాళ్ళకు అది ఇస్తుంది. నువ్వు ఏది కావాలన్నా క్రియాయోగం చేయి. మనశ్శాంతి కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, సంకల్పం పెరగాలన్నా, కోరికలు నెరవేరాలన్నా, ఆనందం పొందాలన్నా అన్ని నీకు ఇస్తుంది. కనుక ఈ యొక్క శాస్త్రీయమైన పద్ధతి మరొకటి లేదు క్రియాయోగానికి మించింది. ఇది ఉపనిషత్తు సారము. యోగోపనిషత్తులన్నీ క్రియాయోగం గురించే చెప్తున్నాయి. ఈ ముద్రలే వస్తున్నాయి యోగోపనిషత్తులన్నీ. నేను చిన్నప్పుడు అధ్యయనం చేసిన, మళ్ళీ మధ్యలో యోగోపనిషత్తుల పైన ప్రవచనాలు చెప్తున్నాం కదా, అందులో మాత్రం ఈ క్రియాయోగంలోనే కేచర ముద్ర అని పంచముద్రలు వస్తున్నాయి. మహాముద్ర వస్తుంది, కేచర ముద్ర వస్తుంది, ప్రాణాయామం వస్తుంది, జ్యోతి ముద్ర వస్తుంది. అన్ని ఈ ఉపనిషత్తుల ఈ ముద్రలే వస్తున్నాయి. అందుకనే నేను ఎందుకు ఇందులోకి రావాలంటే ఇది ఋషులు మునులు చేసిన సాధన, ఉపనిషత్తు సారము. భగవద్గీత కూడా ఉపనిషత్తు సారమే కదా, ఈ ఉపనిషత్తులో చెప్పింది కదా అని నేను గురితోటి నేర్చుకోవడం జరిగింది. కనుక ఇదంతా కూడా శాస్త్రీయమైంది. ఈ రోగాలన్నీ పోతాయి క్రియాయోగం చేస్తే. మనశ్శాంతి, అద్భుతమైన మనశ్శాంతి కలుగుతుంది. స్వామీజీ, క్రియతో మోక్షం వచ్చునా, మరణం జయిస్తామా? తప్పకుండా. ఇప్పుడు బాబాజీ మహారాజు మామూలుగా మానవుడిగా జన్మించారు. మానవుడిగా జన్మించి మాధవుడిగా మారాడు. మరి మృత్యుని జయించి మృత్యుంజయుడిగా మారారు. ఇప్పుడు సప్త చిరంజీవులని మనం శాస్త్రాల్లో వింటున్నాం. ఇప్పుడు మన ఈ యొక్క ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ ఉన్నారని, హనుమంతుడని, అలాగే మృకండేయుని కుమారుడు మార్కండేయుడని, ఇలా మనం చెప్తూ ఎంతో మంది సప్త చిరంజీవుల పేర్లు ఇలా చెప్తూ ఉన్నాం. సనక సనందనులు ఇట్లా చెప్తూ ఉన్నాం. కానీ మరి ఈ యొక్క బాబాజీ మహారాజు మానవులుగా ఒక సామాన్య మానవుడిగా జన్మ తీసుకొని మరి మహానుభావుడు ఉపనిషత్తులు చెప్పినట్టుగా మరి అట్టి ఆ యోగ సాధనలు చేసి, ఆ తపస్సు చేసి మరి మృత్యుని జయించి మృత్యుంజయుడిగా మారారు కదా. ఆయన జీవితమే మనకు ఆదర్శం కదా. సామాన్య కలియుగంలో పుట్టి మా మృత్యుని ఎవరైనా జయించారంటే అది నిదర్శనం మనకు. మరి మృత్యువుని జయించవచ్చు మనిషిని, అపమృత్యువుని తొలగించుకోనవచ్చును. అపమృత్యు అంటే ఇప్పుడు మార్కండేయుడు ఉన్నాడు, అతనికి 12 ఏళ్ళ ఆయుషే. కానీ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి క్రియాయోగం తెలుసుకున్నాడు, మహామృత్యుంజయ జపం చేశాడు, క్రియాయోగం చేశాడు, యోగం చేశాడు, సాధన చేశాడు. దాంతో అద్భుతంగా చిరంజీవి కాగలిగాడు. తలరాతను మార్చుకోవచ్చు, ఆయుష్ను పెంచుకోవచ్చు, అపమృత్యుని తొలగించుకోవచ్చు, మృత్యుంజయుడు కూడా కావచ్చు క్రియాయోగంతో. అలాగే ఇప్పుడు మీరు అడిగింది ఏంటి, మృత్యుని జయించవచ్చా క్రియాయోగంతో? అదొకటేనా? ఇంకా మోక్షం వచ్చునా? మోక్షం కూడా వచ్చు. మోక్షము ఇది మోక్ష సాధన యాక్చువల్గా క్రియాయోగం అంటే. ఇప్పుడు మోక్షము సాధన చేస్తుంటే ఆరోగ్యం సెట్ అయిపోతుంది, మృత్యుని జయించవచ్చు, అమృతత్వం ఇస్తుంది, మనకు అమృత స్వరూపాలుగా మారిపోవచ్చు. కనుక ఋషులు పూర్వమంతా ఇది చేసి చిరంజీవులుగా మారారు.
మోక్షం పొందారు ఋషులంతా. ఉపనిషత్తు కాలం కానుంచి ఇప్పటి వరకు కూడా క్రియాయోగం చేసి ఎందరో మోక్షం పొందారు. ఒక యోగి ఆత్మకథ గురువులు, అలాగే ఇంకా ఎందరో గురువులు మోక్షం పొందారు. బాబాజీ మహారాజు ఏకంగా మృత్యువునే జయించి చూపెట్టారు. కనుక ఇట్లా పూర్వకాలంలో ఉండే సప్త చిరంజీవులు కూడా ఈ క్రియాయోగం చేశారు. ఋషులు, మునులు, దేవి దేవతలు సమస్తం చేశారు. దానికి ఆధారితమైన శ్లోకాలున్నాయి. యోగ వాసిష్టంలో ఆధారాలున్నాయి, భగవద్గీతలో ఉన్నాయి, 72 గీతల్లో ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఈ క్రియాయోగం గొప్ప మహిమని ఎంతో చెప్పినాయి. దాన్నే సింపుల్గా తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని ఒకటే సూత్రంలో పతంజలి సూత్రాల్లో సాధన పాదంలో చేర్చారు పతంజలి మహర్షి, ఉపనిషత్తు సారమల్లా తీసి. ఇక దీన్ని విరివిగా బాగా ఆ శాస్త్రాల్లో ఉపనిషత్తులో ఇంకా విరివిగా ఎక్కువ వివరణ ఎక్కువ ఇచ్చారు. శ్లోక ప్రమాణంగా ఇంకా బాగా వివరించారు. అందులో ఇంకా ఎక్కువ వివరించారు, ఇంకా ఎక్కువ వివరణ తెలుసుకోవచ్చు అనమాట. అందులో ఈ ఋషులు, మునులు, దేవి దేవతలు అందరూ కూడా క్రియాయోగము, ధ్యానము, క్రియాయోగ మెడిటేషన్ చేసిన దానికి ప్రమాణ శ్లోకాలు ఆధారితాలు ఉన్నాయి. సంవాదనలు రాసి పెట్టారు యోగోపనిషత్తులో. ఒకరి మధ్యలో ఒకరి ప్రశ్న జవాబులు, ఆ సాధనలు ఎలా చేయాలి, ఎట్లా ఫలితం పొందుతాం, ఏ ముద్రలు అనేది. ఇంకా ఆ సపరేట్గా క్రియాయోగము అని అక్కడ రాకున్నా కొన్ని చోట్ల క్రియాయోగం అని వస్తుంది. కొన్ని చోట్ల ఆ ముద్రలు చెప్తున్నారు కదా, ఆ ముద్రలనే ఇక్కడ క్రియాయోగం అంటున్నాం కదా. మరి అట్లా ఆ అందులోకి వెళ్ళి మెయిన్ పాయింట్స్ తీసుకొని పతంజలి మహర్షి దీన్ని తయారు చేశారు. దాని నుంచి బాబాజీ మహారాజు నుంచి మళ్ళీ పరంపరగా వచ్చింది. యాక్చువల్గా ఇది ఉపనిషత్తు సారమెల్ల తీసి పతంజలి మహర్షి దీన్ని తయారు చేశాడు క్రియాయోగాన్ని. తర్వాత బాబాజీ మహారాజు మానవుడిగా జన్మించి దీన్ని సాధన చేసి మృత్యుంజయుడు అయ్యాడనమాట. ఇక అక్కడి నుంచి మనము ఇక లాహిరి మహాశయ, ఒక యోగి ఆత్మకథ గురు పరంపరలు విదేశాల్లో 360 దేశాల్లో దీని ఫాలోవర్స్ ఎందరో సాధన చేస్తున్నారు. ఇలా రహస్యంగా ప్రత్యేకమైన కట్టడాలు కట్టుకోరు, నేను క్రియాయోగినని బయట చెప్పుకోరు, రహస్యంగా చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు బయటపడరు అనమాట. కోటాను కోట్లు మిలియన్ పీపుల్స్ ఉన్నారు క్రియాయోగులు అని పరమహంస యోగానంద గారు అన్నారు అప్పట్లోనే. మరి ఇంకా ఆ కాలానికి జనాభా ఇప్పటికి కూడా 1000 రెట్లు ఎక్కువ పెరిగారు. మరి ఇంత మిలియన్ పీపుల్స్ ఉన్నప్పటికీ వీళ్ళు బయట చర్చించరు దీని గురించి. గనక లోపల సాధన చేసుకుంటారు కాబట్టి వీళ్ళు బయటపడరు అనమాట. మనం ప్రత్యేక కట్టడం కట్టుకోను, ప్రత్యేకంగా చిహ్నాలు ధరిస్తే తెలుస్తుంది. కానీ రహస్యంగా ఎవరింత వాళ్ళు ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు చేసుకుంటూ సాధన చేస్తే ఎట్లా బయటపడతారు, తెలియదు కదా. కనుక అట్లా రహస్యంగా ఉంటారు అన్నమాట. క్రియాయోగులు రహస్యంగా చేసుకుంటారు ఎవరికి వాళ్ళు. కానీ దీన్ని ఓపెన్గా ఉచితంగానే అందిస్తున్నాం, దీన్ని తెలుసుకోవచ్చు. స్వామీజీ, పూర్వం క్రియతోనే ఋషులు అన్ని సిద్ధులు పొందారా? రామాయణం, భారతం, భాగవతంలోని ఋషులు, వేదకాలంలోని ఋషులంతా. అవును, రామాయణంలోన భారతంలోనే ఎక్కువ ఋషుల పేర్లు వస్తాయి. ఆ కథల మొత్తం సమస్త ఋషుల పేర్లు భారతంలో వస్తాయండి. 5వ పంచమ వేదం అంటారు కదా భారతంలో అందరి ఋషుల పేర్లు వస్తాయి. రామాయణంలో కూడా ఇంకా భారతంలో రాని కొంతమంది ఋషుల పేర్లు రామాయణంలో వస్తాయి. కనుక ఈ సమస్త ఋషులు కూడా ఉపనిషత్తు ఋషులు ఉంటారు. మళ్ళా ఆ ఉపనిషత్తు ఋషులు, ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ ఋషులు, వేదంలో చెప్పబడ్డ ఋషులు, ఉపనిషత్తు కాలంలో ఋషులు అంటారు. ఆ ఋషులందరూ కూడా క్రియాయోగమే చేశారు. ఆ కాలం నుంచి కూడా ఇది శాస్త్రీయమైన పద్ధతి, వాళ్ళు కనుక్కున్నదే. ఆ ఋషుల విద్య ఇది, వాళ్ళు కనుక్కున్నదే, వాళ్ళు మనకు అందించారు. వాళ్ళు చేశారా అనొద్దు, వాళ్ళ విద్య అనాలి. మన చాలా తెలివగా ఏం చేస్తారంటే వాళ్ళు చేశారా అని అడుగుతారు ఈ కాలం వాళ్ళు. కానీ వాళ్ళది విద్య అని చెప్పడం మంచిది. మనం వాళ్ళది చేస్తున్నాం, వాళ్ళు మనది వాళ్ళు చేస్తలేరు అండి, వాళ్ళదే మనం చేస్తున్నాం. ఆ ఋషులు కనుక్కొని మనకు అందించిపోయారు, ఇక వాళ్ళది మనము చేస్తున్నాం అనమాట. ఆ ఉపనిషత్తు ఋషులదే మనం అనుసరిస్తున్నాం. వాళ్ళ బిడ్డలము, వాళ్ళ మార్గంలో వెళ్తున్నాం. ఋషులు మనకు అందించారు, వాళ్ళ మార్గంలో వెళ్తే మనం బాగుపడతాం. ఇక కొత్త కనుక్కోనక్కర్లేదు, కొత్తది పాలు కావాల్సిన అవసరం లేదు. ఆ ఋషులు అందరూ కూడా ఇదే సాధన చేశారు, వాళ్ళని మనం అనుసరించి ఇప్పుడు చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ స్వామీజీ, అసలు క్రియాయోగం అంటే ఏమిటి? క్రియ అంటే కర్మ లేదా పని. ఇప్పుడు శ్వాస తీసుకొని వదలడం కూడా కర్మనే కదా. నేను సన్యాసం తీసుకున్నాను, లేకపోతే నేను ఏం పని చేస్తలేనో, సంసారం వదిలి అడవిలో ఉన్నట్టే కూడా వండుకొని తినడము, కుటీరం వేసుకోవడము, తిరుగులాడడము, ఇవి కూడా కర్మ అన్నప్పుడు శ్వాస తీసుకొని వదలడమే కర్మ. అంటే పని అంటే ఇంకా మిగతా పనులు కావా, జీవనోపాధికి చేసుకునేటివి. కనుక ఈ యొక్క క్రియ అంటే ఇక్కడ శ్వాస క్రియని ఇది 21,600 సార్లు చేస్తుంది కదా. దీన్ని శాస్త్రోక్తంగా మళ్ళీ ఇంకా కొత్తగా చేయడం ఏంటిది అని మనం అనొచ్చు. కానీ శాస్త్రోక్తంగా ఈ ప్రాణాయామ క్రియలని చేయడం వలన నిష్క్రియ స్థితి లభిస్తుంది. ఇది శ్వాస కూడా ఒక క్రియ కదా. దీన్ని నిష్క్రియ స్థితికి వెళ్తే సమాధి కలుగుతుంది.
ఈ క్రియ చేస్తేనే నిష్క్రియ స్థితి లభిస్తుంది. భగవద్గీతలో నిష్కామ కర్మ చేస్తేనే నైష్కర్మ స్థితి లభిస్తుంది అర్జున. నిష్కామ కర్మ లేని నైష్కర్మ స్థితి లభించదు. ఇక్కడ లాయర్ మాసే దాన్నే క్రియ లేకుండా నిష్క్రియ స్థితి లభించదు అంటారు. కనుక ఈ క్రియ చేస్తే, ప్రాణాయామ క్రియ చేస్తేనే నిష్క్రియ స్థితి, శ్వాసక్రియ చేస్తేనే శ్వాస లేని స్థితి, శ్వాస నిశ్చలమైన స్థితి, రేచకపూరక కుంభకం లేని స్థితి, శ్వాస నిలిచిపోతుంది. దాన్ని ఆ విధంగా చేసినప్పుడు నిష్క్రియ స్థితి వచ్చినప్పుడు మనోలయం జరుగుతుంది. ప్రాణాయామతోటి వాయు నాడులు శుద్ధి అవుతాయి, కుండల్ని యాక్టివేట్ అవుతుంది. ఇందులో చెప్పబడిన ముద్రలతోటి, అలాగే జ్యోతి ముద్రతోటి జ్యోతి దర్శనము, కేచర ముద్రతోటి ఆ యొక్క శరీరంలో ఊష్ణం పెరగకుండా మనోలయాన్ని చేస్తుంది కేచర ముద్ర. మహాముద్రతోటి కుండల్ని యాక్టివేట్ అవుతుంది. ప్రాణాయామతోటి మనోలయం జరుగుతుంది. ఒక్కొక్క చక్రం శుద్ధి అవుతుంది, నాడి మండల శుద్ధి అవుతుంది. 72,000 నాడులు శుద్ధి అవుతాయి, చక్రాలు శుద్ధి అవుతాయి. కుండల్ని యాక్టివేట్ అయినాక ఊరుకోదు, కుండలు ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేస్తుంది. మనం ఆత్మజ్ఞానం పొందుతాం, ఎన్లైటైన్మెంట్ పొందుతాం. కనుక ఈ యొక్క శాస్త్రీయమైన ఈ యొక్క ఇంట్లో ప్రాణాయామతో కూడుకొని ఉంటుంది. కనుక ఈ ప్రాణాయామ చేయడం బెనిఫిట్ ఏంటి, ప్రాణాయామ లాభం ఏంటిదంటే, ప్రాణాయామ చేస్తూ ఈ ప్రాణము నిలకడ చేయాలి. ఈ శ్వాసక్రియ చేస్తూ శ్వాస లేని స్థితిలో నిలవాలి. అదే కేవల కుంభకం అంటారు. అప్పుడే శ్వాస నిలిచిపోయిన వెంటనే నిర్వికల్ప సమాధి లభిస్తుంది అనమాట. అక్కడే జీవ బ్రహ్మైకము, దాన్నే మహానిర్వాణం, అలాగే నిర్వికల్ప సమాధి, రకరకాల పేర్లు దానికి పెట్టారు. తురియ స్థితి అందుకుంటాం, దాన్నే తురియం అని కూడా అంటారు. ఆ తురియ స్థితిలో నిలవగలుగుతాము. కనుక అప్పుడు మనము ఎన్లైటైన్మెంట్ పొంది, ఆత్మజ్ఞానం పొంది, మమాత్మ సర్వభూతాత్మ సర్వం బ్రహ్మమయం జగత్తు, నా ఆత్మనే అన్ని జీవుల్లో ఉంది, నా ఆత్మనే అన్నిట్లో ఉంది, సర్వం బ్రహ్మమయం జగత్, అంత బ్రహ్మమయమే ఉంది, జడం చేతనం అనేది అంతా కూడా బ్రహ్మమయమే అనే అనుభవం మనకు కలుగుతుంది. ఇంకా దాంతో నువ్వు వేరు నేను వేరు అనే భేదభావం వదులుతుంది. నువ్వు వేరు నేను వేరు అనేదే దుఃఖానికి కారణం. ద్వైతం దుఃఖానికి కారణం, అద్వైతం ద్వితీయం లేదు, అద్వితీయమే అంత, రెండోది లేనే లేదు, అంతా ఒకే చైతన్యం ఉంది అనుభవంలోకి వస్తుంది. కనుక ఈ యొక్క క్రియాయోగం అనేది చాలా శాస్త్రీయమైన పద్ధతి. సనాతనమైన భారతీయ ఋషులు చేసింది ఉపనిషత్తు కాలం నుంచి. అది పతంజలి మహర్షి నుంచి, బాబాజీ మహారాజు నుంచి, ఒక యోగి ఆత్మకథ గురువుల కాలం నుంచి మనకు ఇలా అందించబడ్డది అనమాట. ఈ యొక్క కనుక ఇది చాలా శాస్త్రీయమైన ప్రక్రియ. ఈ క్రియ చేస్తేనే నిష్క్రియ స్థితి లభిస్తుంది. ప్రాణాయామ లేకుండా మనోలయం జరగదు. విచారణ ప్రాణాయామ చేసిన తర్వాత మనోలయము జరుగుతుంది, ధ్యానంలో మనోలయం జరుగుతుంది. ఆ ధ్యానమే సమాధిగా మారుతుంది. కనుక ఒక శాస్త్రీయమైన పద్ధతి ఇది క్రియ. స్వామీజీ, క్రియతో లాభాలేవి? అద్భుతమైన లాభాలు. మొదటి ఆరోగ్యము లాభం. మొదలు మనకు కుండల్ని యాక్టివేట్ కావాలండి, కుండల్ని యోగం అని పెడతారు. చెవుల మంత్రం చెప్తారు చాలా మంది. చెవుల మంత్రం చెప్పడం కాదు, కుండలిని యోగం అంటే ప్రాణాయామ క్రియ చెప్పాలి. ఒకటి పూర్వము శక్తిపాత పరంపర అనేది ఉండే, ఇప్పుడు నెత్తిన చేతులు పెడతాం శక్తిపాతం అంటారు ఏ సాధన చేయకుండా. మళ్ళీ ఏదన్నా యోగ సాధన చెప్తారంటే చెవుల మంత్రం చెప్తున్నారు. ఒకటి కుండలిని సిద్ధ మహాయోగమని ఒక గ్రంథం ఉంటుంది ఇందులో. ఈ పరంపర వాళ్ళు ఏ సాధన చేసినారు అని నేను పరిశోధన చేస్తే అద్భుతమైన అష్టాంగ యోగాన్ని అంతా గ్రంథంలో రాసి పెట్టారు. హఠయోగ ప్రదీపికలో శివుడు పార్వతికి చెప్పిన శివ సంహిత, పతంజలి సూత్రాల సారము, అన్ని గ్రంథాలని ఉపమానాలు చూపుతూ సిద్ధ మహాయోగ అని హిందీలో రాశారు. అద్భుతమైన గ్రంథం అది. ఇప్పుడు ఆ పేరు చెప్పుకుంటారు. సిద్ధ మహాయోగం అని ఒక ఆయన ఛానల్ పేరు పెడతాడు, సిద్ధ మహాయోగం అని ఒక ఆయన యోగ పేరు చెప్తాడు, ఒక ఆయన కుండలిని యోగం అని పెడతాడు, ఒక ఆయన సుష్మన యోగం అని పెడతాడు. మరి అన్న ప్రాణాయామ చెప్తున్నారంటే లేదు. ఈ ప్రాణాయామ లేకుండా కుండలిని యాక్టివేట్ కాదు, అది యోగం అని చెప్పకూడదు, అది తప్పు అవుతుంది. కనుక ఈ ప్రాణాయామ లేకుండా వీటి పేర్లు చెప్పొద్దు. ప్రాణాయామ లేకుండా కుండలిని యాక్టివేట్ కాదు. అందుకని ఈ ప్రాణాయామ వలన, ఈ మహాముద్ర వలన, ఇందులో ఈ జ్యోతి ముద్ర వలన ఇందులో కుండలిని యాక్టివేట్ అవుతుంది. కనుక ఇదే కుండలిని యోగము, ఇదే సిద్ధ యోగము, ఇదే అద్భుతమైన క్రియాయోగానికే నానా రకాల పేర్లు ఉంటాయి. సుష్మన యోగము అంతా ఈ క్రియాయోగమే. ఈ క్రియాయోగంతో కుండలిని యాక్టివేట్ అవుతుంది, సుష్మన యాక్టివేట్ అవుతుంది, చక్రాలు శుద్ధి అవుతాయి, నాడి మండలి శుద్ధి అవుతుంది. ఇన్ని లాభాలు ఉంటాయి క్రియాయోగంతో. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, కార్బన్స్ అన్ని వెళ్ళిపోతాయి, జీవకణాలు పెరుగుతుంది, శరీరం అంతా అందుకనే పరమహంస యోగానంద గారు చనిపోయినా కానీ ఆ జీవకణాలు జీవం తీసుకుంటున్నాయి, మాంసం ముద్ద, ఆ జీవకణాలు కూడా అంటే జీవశక్తి అంత పెరుగుతుంది అనమాట. కనుక ఇవన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది మనకు.
ఆరోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది. మానసిక సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, మానసికమైన ప్రశాంతత ఇస్తుంది, మనోలయం జరుగుతుంది. ఇక ఎన్లైటైన్మెంట్ పొందాలనుకున్న వాళ్ళకి క్రియాయోగం ఫ్లైట్ మార్గం, తొందరగా మనం ఎన్లైటైన్మెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక మోక్షం పొందే వాళ్ళకి ఇది విమాన మార్గం, తొందరగా పొందొచ్చు. ఇతర పద్ధతిలో 360 రోజులు చేసే సాధన కంటే క్రియాయోగంలో ఒక్కరోజు క్రియాయోగి పొందుతాడు. ఒక యోగాత్మకతలో చెప్తారు. ఇతర ధ్యాన పద్ధతిలో 360 రోజులు పొందే ఫలితము క్రియాయోగి ఒక రోజు పొందుతాడు అంటారు పరమహంస యోగానంద గారు. దీనికి ఇంగ్లీష్లో ఎన్నో బుక్స్ రాశారు. ఎవరు? యుక్తేశ్వరగిరి మహారాజు కూడా సైంటిఫిక్ గా రాశారు ఎందుకు క్రియాయోగం గొప్పదనేది కూడా. కనుక ఈ విధంగా మనకు అద్భుతమైన ఇది మనకు ఆరోగ్యాన్ని, శాంతిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది శాస్త్రీయమైన పద్ధతి క్రియాయోగం. అందుకనే క్రియాయోగము చాలా గొప్పది, ఋషులు మునులు చేసిన సాధన. స్వామీజీ, క్రియాశాస్త్రీయమా ఏ విధంగా? ఇది సైన్స్ దగ్గర నిలుస్తుంది కాబట్టి శాస్త్రీయం అంటారు. ఇప్పుడు పరమహంస యోగానంద గారు గుండె, శ్వాస, నాడి ఆపిండు, అది సైన్స్ దగ్గర నిలిచింది కదా. ఇవి ఆపి కూడా జీవించగలరని నిరూపించారు. చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆ శరీరం కుళ్ళిపోలే కదా. ఆయన మాంసం ముద్దని తీసుకొని వెళ్ళి టెస్ట్ చేసిన జీవకణం తీసుకుంటుంది కదా, జీవశక్తి తీసుకుంటున్నాయి కదా మాంసం ముద్ద కూడా. అంటే జీవకణాలు పెంచుతాయని సైన్స్ దగ్గర నిలిచింది ఇక్కడ. అలాగే ఆయన శ్వాస, గుండె, నాడి లేకుండా నిలిపివేశాడు కదా. అవి లేకుండా కూడా క్రియాయోగి జీవించగలుగుతాడని సైన్స్నే క్రాస్ చేసి సైన్స్ కంటే గొప్పదాన్ని నిరూపించింది. ఇది సైన్స్ దగ్గర నిలిచింది కదా. కనుక అలాగే సమాధిలో అంటే ఏంటిది? నిద్రపోతే సమాధి అనుకుంటే ఎందుకు నిద్ర సమాధి కాదంటే గుండె, శ్వాస, నాడి ఆపి ఉంటే కర్మ అతీత స్థితి, నిష్క్రియ స్థితి. అక్కడ ఏ క్రియ లేదు. ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది, లోపల క్రియ జరుగుతుంది. శ్వాస తీసుకుంటున్నాము, క్రియ జరుగుతుంది. గుండె, శ్వాస, నాడి అన్నీ ఆగిపోతాయి. శ్వాస నిలకడ చెందినప్పుడు అన్నీ ఆగిపోతాయి. అదే నిష్క్రియ స్థితి. సంపూర్ణంగా ఎప్పుడన్నా సెలవిచ్చామా అవయవాలు, లోపల అవయవాలకు? మనం పడుకున్నా కానీ గుండె కొట్టుకుంటుంది, లోపల జీర్ణ వ్యవస్థ పని చేస్తుంది. మనం రాత్రి తిని పడుకున్నాం, ఉదయం ఆకలి ఎందుకు అవుతుంది? ఆ జీర్ణ వ్యవస్థ, మనం పడుకున్నా ఆ జీర్ణ వ్యవస్థ పని చేస్తుంది. అంతే కదండి, అది జీర్ణం. అందుకని మళ్ళీ ఉదయం ఆకలి అవుతుంది. ఉదయం అది ఆ తిన్నది జీర్ణమైంది కాబట్టి మనం మలమూత్రాలకు వదులుతున్నాం, లేవంగానే బాత్రూమ్కి వెళ్తున్నాం. ఎందుకు? ఆ రసాయన చర్య జరుగుతూనే ఉంటుంది. నువ్వు పడుకున్నా ఆ జీర్ణం అవుతుంది, మళ్ళీ మలమూత్రాల రూపంలో బయటకు వస్తుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది. ఎందుకంటే అది జీర్ణమైంది కాబట్టి మళ్ళీ ఆకలి వేస్తుంది. ఆ తిన్నది బయటికి పోవాలి కాబట్టి మళ్ళీ మలమూత్రాల రూపంలో వస్తుంది. అంటే ఆ జీర్ణ రసాయనిక క్రియ నువ్వు పడుకున్నా జరుగుతుంటుంది, లోపల వ్యవస్థ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఆహారం నీకు అవసరం, శ్వాస అవసరం, ఇవన్నీ అవసరం. అలాగే సమాధి ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదు. మలమూత్రాలు వడిసి తినరు కాబట్టి మలమూత్రాలు వదలవలసిన అవసరం ఉండదు. అలాగే వాళ్ళకి ఆకలి అనేది ఇంకా అక్కడ లేదు, అక్కడ రసాయన చర్య జరగదు, అన్ని నిలిచిపోతాయి. గుండె కొట్టుకుంటుంటేనే దాని మిషన్ నడుస్తుంది, దానికి ఆకలి అవుతుంటుంది. ఎందుకంటే మిషన్ నడవడానికి శక్తి ఖర్చు అవుతుంది. గుండె కొట్టుకోవాలంటే ఖర్చు అవుతుంది, ఇవన్నీ శరీరంలో అవయవాలు నడవాలంటే ఖర్చు అవుతుంది. అక్కడ ఏ ఖర్చు ఉండదు. అన్ని అవయవాలు వాటి పని నుంచి పూర్తి వాటికి విశ్రాంతి, వాటికి సెలవుతో ఇచ్చిన ఎప్పుడన్నా లోపల అవయవాలకు క్రియాయోగి సమాధిలో వీటికి సెలవిస్తాడు, హాలిడే లభిస్తుంది. అన్ని లోపల ఉండే అవయవాలకు కూడా, గుండెకు కానీ, లివర్కు కానీ, అలాగే మనకు కిడ్నీలకు కానీ, అన్ని అవయవాలకి, శరీరంలో ఉండే నాడులకు కానీ అన్నిటికీ విశ్రాంతి లభిస్తుంది. అన్ని నిలిచిపోతాయి కనుక అప్పుడు పూర్తి విశ్రాంతి, పూర్తి హాలిడే లభిస్తుంది. అవి లేకుండా కూడా జీవించగలుగుతాడు. సైన్స్ని క్రాస్ చేసి చూపెట్టారు. కనుక సైన్స్ దగ్గర నిలిచింది ఇది. ఎందుకు శాస్త్రీయమయ్యా అంటే ఈ క్రియాయోగము ప్రతిదీ సైంటిఫిక్, సైన్స్ దగ్గర నిలుస్తుంది కనుక ఇది చాలా శాస్త్రీయమైంది. నెక్స్ట్ ఇట్లా ఈ విధంగా మీరు క్రియాయోగం చేయండి, ఆరోగ్యము, శాంతి పొందండి. ప్రతి పౌర్ణానికి ఉచితంగా క్రియాయోగ దీక్షలు ఇవ్వడం జరుగుతుంటుంది. కింద వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి పౌర్ణమి రోజు మాత్రమే రండి, మిగతా రోజుల్లో క్లాసులు ఉండవు. పౌర్ణమి రోజు ఒక్క రోజే ఉంటుంది. ఆ పౌర్ణమి రోజు వచ్చి క్లాసులు చేయండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.